రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాంతానికి యువజన విద్యార్థి విభాగాలు వెళ్ళి నిరసన తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఒక ప్రోగ్రామ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. ఆ క్రమంలో ఇవాళ విద్యార్థులు యువకులు బయలుదేరి పల్నాడులో ఉన్నటువంటి పిడుగురాళ్లలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. సత్తెనపల్లి దాకా వెళ్ళిన తర్వాత సత్తెనపల్లిలో వారందరినీ పోలీసు వారు నిర్బంధించారు. ఒక 12 మందిని అరెస్ట్ చేసి జైలు దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టారు. సుమారు 200-300 మంది సత్తెనపల్లిలో అక్కడే ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, మేము నిజంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు శాంతియుతంగా ఈ ఉద్యమం చేయాలని అనుకున్నాం. నిజంగా అలా జరిగి ఉన్నట్టయితే పిడుగురాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్ళి నిరసన చెప్పేవాళ్ళు. ఇది టోటల్గా ప్రోగ్రాం. ఇవాళ ఎన్ని చోట్ల నిరసన చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరు అందరూ చూస్తున్నారు. ఇక్కడ గుంటూరులో ఉన్న నన్ను హౌస్ అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ పోలీసు వారు ఒక 20 మంది పోలీసు వారు వచ్చారు. ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం, సత్తెనపల్లిలో ఒక నిరసన కార్యక్రమం, అదేవిధంగా మరి మాజీ మంత్రివర్యురాలు రజనీ గారి ఇంటి దగ్గర అక్కడ పోలీసులు నిర్బంధం, అక్కడ ఒక నిరసన ప్రదర్శన. అలాగే పల్నాడు విద్యార్థి విభాగానికి యువజన విభాగానికి సంబంధించినటువంటి శ్రీకాంత్ ఇంటి దగ్గర నిర్బంధం, అక్కడ ఒక నిరసన ప్రదర్శన. కొంతమంది చేరి అట్లా అక్కడ పిడుగురాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళందరినీ బస్సులు ఎక్కించి పంపించేటటువంటి కార్యక్రమం, అక్కడ ఒక నిరసన ప్రదర్శన. మొత్తం మీద మేము చేయాలనుకుంది కేవలం మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉన్న ప్రాంతంలోనే నిరసన చేయాలనుకున్నాం. కానీ ప్రభుత్వ అసమర్థత వలన, అవివేకం వలన ఎన్ని చోట్ల నిరసన చేయాల్సిన పరిస్థితి వచ్చిందో ఒకసారి ఆలోచించమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇట్ ఈస్ ఎ ప్రొటెస్ట్, ఒక నిరసన కార్యక్రమం. ఇది శాంతియుతంగా చేయాలనుకుంటున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని చిలికి గాలివాన చేసి మన గుంటూరు జిల్లాలోనే, అంటే పాత గుంటూరు జిల్లాలోనే సుమారుగా 10 చోట్ల నిరసనగా చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒక విధంగా పోలీసు వారిని ఉపయోగించడం వలన ఈ ప్రభుత్వం నిరసన మరింతగా ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. ఇన్ని చోట్ల నిరసన చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుంటే ఇవాళ నేను బయలుదేరి వెళదామని అనుకున్నాను. వెళ్తాను, చూస్తాను కాసేపు ఆగిన తర్వాత. ఎందుకంటే మా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి గుంటూరు నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. వాళ్ళని వదిలేంతవరకు ఒక ఆందోళన. ఈ విధంగా పోలీసు వారిని ప్రయోగించి ఉద్యమాలని అణచాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర ప్రజానీకం సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఉద్యమాన్ని, నిరసనల్ని పోలీసుల ద్వారా అణచాలని అనుకోవడం అనేది ఒక అవివేకమైనటువంటి చర్య. ఇది లోకేష్, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక దుస్సంఘటన. ఈ సంఘటన రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా అర్థం చేసుకోవాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం మెడికల్ కాలేజీలుగా తీర్చిదిద్దబడుతున్నటువంటి కాలేజీలను ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా దీన్ని విరమించుకోవాలని, విరమించుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇలా పోలీసులు హౌస్ అరెస్టులు చేయటం, నిర్బంధించటం ఇవన్నీ కూడా మాకేం కొత్త కాదు. ఇలాంటి వాటిని మేమేం భయపడేటువంటి ప్రశ్న లేదు. దీని ఫలితాలు ఈ ప్రభుత్వం అనుభవించక తప్పదు రాకపోయే కాలంలో అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.